మెసేజ్ చదవండి, ఒక్కొక్కటి చదవాలి. నిబద్ధతకు భయపడటం, గట్టిగా చదవండి, అఫ్రేడ్ ఆఫ్ కమిట్ గట్టిగా గట్టిగా చదవండి. అఫ్రేడ్ ఆఫ్ కమిట్మెంట్. వినపడుతున్నా గురుజీ? లేదు, గట్టిగా చదవాలి. నిబద్ధతకు భయపడటం, ఎఫ్రేడ్ ఆఫ్ సాధారణంగా కమిట్మెంట్, నిబద్ధతకు భయపడము. భయపడటం సాధారణంగా దీనిని ఒక వ్యక్తి వేరొకరితో లేదా ఒక పనితో దీర్ఘకాలిక సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి వెనకాడుతున్నప్పుడు ఉపయోగిస్తారు. ఈ పదం అనేది సాధారణంగా మీరు కొద్దిగా స్లోగా చదవాలి, గట్టిగా చదవాలి. సాధారణంగా దీనిని ఒక వ్యక్తి వేరొకరితో లేదా ఒక పనితో దీర్ఘకాలిక సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి వెనకాడుతున్నప్పుడు ఉపయోగిస్తారు. చూడండి, ఇది ఒక వ్యక్తి లేదా ఒక వ్యవహారము, ఒక వ్యక్తి లేదా ఒక వ్యవహారము, ఒక వ్యక్తితో అంటే ఒక జీవితాన్ని పంచుకోవడం, ఒక మనకి భార్య, ఒక మనకి భర్తతో కలిపి రిలేషన్ ఏర్పాటు చేసుకోవడము, లేదు ఒక వ్యవహారము, లేదు ఒక ఉద్యోగము, లేదు ఒక వ్యాపారము, లేదు ఒక వృత్తి, ఏదో ఒక దాంట్లో మనము ఉండడం వల్ల దాంతో ఒక కట్టుబాటు ఏర్పాటు చేసుకోవడము. చదవండి. ఇంకా వివరంగా చెప్పాలంటే నిబద్ధత అంటే ఏమిటి? వాట్ ఈస్ కమిట్మెంట్? ఒక వ్యక్తికి లేదా లక్ష్యానికి కట్టుబడి ఉండటం, బాధ్యత తీసుకోవడం అని అర్థం. చూడండి, నిబద్ధత, కమిట్మెంట్, కట్టుబాటు అంటే ఒక వ్యవహారం చేయడానికి మనము ఒక సిస్టమ్కి అలవాటు పడడము. సిస్టమ్కి అలవాటు పడకపోతే ఏమవుతుందంటే మన జీవితం మన కంట్రోల్లో ఉండదు. ఈ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచి వచ్చిందంటే ఆది నుంచి వచ్చింది. ఎవరు పెట్టుకున్నారంటే మనమే పెట్టుకున్నాము. ఎందుకు పెట్టుకున్నామంటే మన కోసమే పెట్టుకున్నాము. అంటే మనిషి తన యొక్క ప్రవర్తన ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. మనిషి యొక్క మనస్సు యొక్క ప్రవర్తన ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. కాబట్టి అది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. కాబట్టి అలా మారిపోవడము తన జీవత్వానికి మంచిది కాదు. కాబట్టి మన ఆత్మీయులందరూ కూడా ముందుగానే ఈ కట్టుబాట్లన్నింటినీ పెట్టారు. ఎలా అంటే ఒక జీవిత భాగస్వామితో నేను ఈ శరీరం వదిలేంత వరకు ఉండాలి, ఉంటాను అని ఒక ప్రమాణం చేశాను. అది కట్టుబాటు. ఎందుకు? ఆ జీవిత భాగస్వామి నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చింది కాబట్టి తనని ఈ శరీరం వదిలిపోయేంత వరకు నేను కాపాడుతూ ఉంటాను అనేది కట్టుబాటు. అదేవిధంగా ఒక ఉద్యోగంలోకి వెళ్తున్నాను నేను. ఆ ఉద్యోగంలో ఆ యజమాని నాకు తగినంత పారితోషికం ఇస్తూ, దాన్ని శాలరీ అంటాము, దాన్ని భత్యం అంటాము, దాన్ని జీతం అంటాము, దాన్ని ఇంకా ఏదైనా అనొచ్చు. సరే, అది ఇస్తున్నందుకు గాను నువ్వు ఈ వర్క్ చేయాలి అని ఒక కట్టుబాటు పెట్టాడు. ఆ కట్టుబాటుకి అనుసరించి నేను ఇష్టపడి నేను ఆ ఉద్యోగంలోకి వెళ్ళాను. చెయ్యవలసిందే. ఆ కట్టుబాటు పెట్టకపోతే, ఆ కండిషన్స్ పెట్టకపోతే ఆ యజమానికి అనుగుణంగా నేను పని చేయలేను. చదవండి ఇంకా. భయం ఎందుకు? స్వేచ్ఛను కోల్పోతామనే భయము, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియని ఆందోళన, లేదా గతంలో ఆగండి. ఇప్పుడు మనం భయపడుతున్నాము. జీవితం మొత్తం భయంగానే ఉంది. ఎందుకు అంటే నాకు తెలుసో నాకు తెలియకో కట్టుబడ్డాను. నా జీవిత భాగస్వామితో నేను ఈ శరీరం ఉండేంత వరకు, జీవించి ఉండేంత వరకు ఆమెను రక్షిస్తూ ఉంటాను అని నేను ప్రమాణం చేశాను.
చేసినప్పుడు తెలియదు, చేసిన తర్వాత కొంతకాలం తర్వాత నేను భయపడుతున్నాను. ఎందుకు? నా స్వేచ్ఛను కోల్పోతున్నాను. వివాహం కానప్పుడు నేను స్వేచ్ఛా జీవిని, ఇప్పుడు వివాహం అయింది, ఇప్పుడు స్వేచ్ఛను కోల్పోతున్నాను. ఉద్యోగంలోకి ఎంటర్ అయినప్పుడు నేను స్వేచ్ఛా జీవిని, ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఉన్నాను. ఇప్పుడు ఉద్యోగంలోకి ఎంటర్ అయ్యాను, ఇప్పుడు నా యొక్క స్వేచ్ఛ పోయింది. సో కొంతకాలం తర్వాత నాకు ఈ ఆలోచన వచ్చింది, అరే నా స్వేచ్ఛ పోతుందే, నేను ఇక్కడ కట్టుబడి ఉండిపోయానే, నేను బందీనైపోయానే అని నిరంతరము ఎలా ఉంటుందో. ఓకే, కట్టుబడ్డాను, బందీనైపోయాను, మరి ఇప్పుడు నుంచి నా జీవితం ఎలా ఉంటుందో అని భయం ఇక్కడి నుంచి. అంటే ఇలాగే ఉండిపోవాలన్న జీవితం మొత్తం, వీళ్ళని రక్షించడమే నా బాధ్యత, వీళ్ళతో కలిపి జీవించడమే నా బాధ్యత, వీళ్ళ క్రింద ఉండడమే నా బాధ్యత, వీళ్ళకి బొదిగి ఉండడమే నా జీవితము. ఇలా ఎలా ఉంటుందో అని నిరంతరము బాధపడుతూ భయపడుతూ ఉంటాను. ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియని ఆందోళన లేదా గతంలో జరిగిన చేదు అనుభవాల వల్ల ఈ భయం కలగవచ్చు. ఇది గతంలో జరిగిన చేదు అనుభవాలు అంటే నాకు జరిగి ఉండొచ్చు, నాకు జరిగి ఉండకపోను వచ్చు, కానీ ఇదివరకు ఎవరికో జరిగినవి నా చెవిని పడ్డాయి, ఆ చెవి నుంచి నా మనసుకి వెళ్ళాయి, నా మనసులో అవి ముద్రపడ్డాయి. ఇంకా వాడుకలో ఉదాహరణలు: సంబంధాలలో ఎవరైనా పెళ్లి లేదా సీరియస్ రిలేషన్లోకి వెళ్ళడానికి భయపడుతుంటే వారిని అఫ్రేడ్ ఆఫ్ కమిట్మెంట్ ఉన్నవారు అంటారు. పనులలో ఆగండి, ఒక ప్రాజెక్ట్ లేదా ఉద్యోగం కాలం కొనసాగకపోవడానికి కూడా ఇలాగే పిలుస్తారు. ఏనండి, ఇప్పుడు కొత్తగా వివాహం చేసుకోబోతున్నాము, ఇప్పుడు కొత్తగా ఒక ఉద్యోగంలోకి వెళ్ళబోతున్నాము, ఒక కొత్తగా వ్యాపారం చేయబోతున్నాము. అంటే మన పెద్దలు, మన తల్లిదండ్రులు ఎవరో ఒక వ్యాపారం పెట్టించారు మనకి. ఇప్పుడు వీళ్ళు భయపడుతుంటారు. అంతకుముందు వివాహం చేసుకున్న వాళ్ళని చూశారు, అంతకుముందు ఉద్యోగంలోకి వెళ్ళిన వాళ్ళని చూశారు, అంతకుముందు వ్యాపారంలోకి వెళ్ళిన వాళ్ళని చూశారు. వాళ్ళకి స్వేచ్ఛ కోల్పోయిందని వీరు తెలుసుకున్నారు. అది మంచిగానో చెడుగానో తెలుసుకుని ఇప్పుడు వీరు భయపడుతుంటారు. నేను పెళ్లి చేసుకుంటే నా జీవితానికి ఆటంకం వస్తుందేమో, నేను స్వేచ్ఛగా విహరించే పక్షిలాగా ఉండవలసింది నేను ఇప్పుడు బందీని అయిపోతానేమో, ఉద్యోగంలోకి వెళ్ళాలంటే నేను హాయిగా ఖాళీగా తిరిగేవాడిని, ఇప్పుడు ఉద్యోగంలోకి వెళ్తే నాకు ఒక కట్టుబాటు జీవితం ఏర్పడిపోతుందేమో, కమిట్మెంట్ జీవితం ఏర్పడిపోతుందేమో, నా స్వేచ్ఛ కోల్పోతానేమో అని నిరంతరం భయపడుతూ కొంతమంది అందులోకి వెళ్ళడం మానేస్తారు. చదవండి. దీని వలన వచ్చే ఇబ్బందులు: మానసిక అసమతుల్యత మరియు శారీరక అనారోగ్యం. ఇంకా తొలగించుకోవడం, మనస్సుని హీలు చేసుకోవడం. కట్టుబాట్లు అనేవి మనిషిని ఒక క్రమబద్ధంగా చేయడానికి, అంతేగాని కట్టుబాట్లు అనేవి మనిషిని బందీగా చేయడానికి కావు. అది అంటే మనం తెలుసుకోవాలి ఏమిటి? కట్టుబాట్లు అనేవి మనము నియంత్రించుకోవడము. ఇది ఎవరో పెట్టినవి కావు, ఇవి మన జీవితంలో మనమే పెట్టుకున్నాము అని తెలుసుకోవాలి. ఎలా అంటే, భూమి మీదకి వచ్చాము, ఆత్మస్వరూపమైన నేను మానవ దేహం ధరించి భూమి మీద నడుస్తున్నాను. నాకు నేనే కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాను. ప్రేమతో, దయతో, జాలితో, కరుణతో, శాంతితో ఉండాలని. ఇది నా కట్టుబాటు. ఇది లేకపోతే నియంత్రణ లేదు, ఇది ఒక ప్రేమపూర్వక నా యొక్క కమిట్మెంట్. ఇప్పుడు దీనికి అనుగుణంగా ఉండకపోతే ఏమవుతుంది? నాలో మానసిక అసమతుల్యతలు ఏర్పడుతూ ఉంటాయి. దీనివల్ల నా శరీరం అనారోగ్యానికి దగ్గరవుతుంది. దీనివల్ల ఈ భూమి మీద నేను జీవించి ఏమిటి? సో ప్రేమ, శాంతి, కరుణ, దయ, జాలి ఇట్లాంటి మంచి తత్వాలతో నేను జీవిస్తూ, నేను ఎవరితో రిలేషన్లో ఉన్నాను? నా భాగస్వామితో. ఎందుకు నా భాగస్వామితో రిలేషన్తో ఉన్నాను అంటే, నా జీవనము ముందుకు సాగడం కోసము.
ఒక ఉద్యోగం చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను? నా జీవితం ముందుకు సాగడం కోసము. ఒక వ్యాపారం పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నాను? నా జీవితం ముందుకు సాగడం కోసము. ఒక వృత్తి ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకోసము? నా జీవితం ముందుకు సాగడం కోసము. ఈ సాగడం కోసమనే దానికోసమే నేను ఎంటర్ అయ్యి సాగించడం మానేసి దానికోసం భయపడిపోయి ఆందోళన పడుతుంటే ఏమవుతుంది? నా కమిట్మెంట్కి నేనే బ్రేక్ చేసుకుంటున్నాను. నేను ఎవరి నియంత్రణలో లేను, కానీ నేను నా నియంత్రణలోనే ఉన్నాను. ఇది నా కమిట్మెంట్, ఇది నాది అనుకోవడం ఎప్పుడైతే కూడా మంచిది. అట్లా కాకపోతేనే మన మనస్సుకి ఇబ్బంది వచ్చి మన శరీరము అనారోగ్యానికి వెళ్తుంది. అయిపోయిందా? ఓకే. ఇప్పుడు ఇలాగా ప్రస్తుతం ఉన్న వాళ్ళలో ఎవరు భయపడుతున్నారు? వీడియోస్ ఆన్ చేసుకోండి. వీడియోస్ ఆన్ చేసుకోండి. ఆల్రెడీ విజయలక్ష్మి తల్లి భయపడిపోయి పెట్టేసింది, లేపేసింది. భయపడుతున్నానండి నేను. భయపడుతున్నారు కదా? అందరూ భయపడతారు గురూజీ, అందరూ భయపడతారు. ఇలా భయపడడం వల్లే మన జీవితాలకి, మన మనస్సుకి అసమతుల్యతలు ఏర్పడుతున్నాయి. మరి దీనికి ఏం సొల్యూషను? భయపడుతూ ఉండడమేనా? హీలింగ్ చేసుకోవటమే. హీలింగ్ చేసుకోవడమే. ఎట్లా హీలింగ్ చేసుకుంటాం మనం? మన మనసుని, మన సూక్ష్మ శరీరంలోంచి మన మనసుని తెచ్చుకొని దాంట్లో ఈ విధంగా ఉన్న ఫీలింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫీలింగ్స్ తొలగించవచ్చు. లేదు మనం రేపటి నుంచి ఈ డౌజింగ్ విధానం నేర్చుకుంటాము. మనకి ఇంకా తొలగించుకున్నామో లేదో తెలియదు. ఇప్పుడు ఈ డౌజింగ్ మనకి తొలగిస్తుంది. నేను ఒక పేరు చెప్తాను. శ్రీలత. శ్రీలతలో ఈ జీవితానికి సంబంధించి భయాలు ఉన్నాయా? థ్యాంక్ యూ. ఆమె మనసులోంచి భయాన్ని నువ్వు తొలగించగలవా? నా ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కానీ మేమే పడకూడదు. థ్యాంక్ యూ. ఆమె మనసులో ఉన్న ఈ భయాన్ని మీరు తొలగించండి. గురూజీ ఒక 5 నిమిషాలు ఎమ్మటే వస్తా మళ్ళీ లైన్లో.
క్లీన్ అయ్యే వరకు తిరుగుతూనే ఉంటుందా గురూజీ? అది పూర్తిగా హీల్ చేసే వరకు తిరుగుతూనే ఉంటుంది. మనం అలా పట్టుకునే ఉండాలి. మనకి మన మీద ఎవరికైనా కోపం ఉన్నా వాళ్ళ కోపం కూడా దీని ద్వారా పోగొట్టేస్తున్నా గురూజీ. ఆ, మన చేతులతో మనం చేసుకునే దానికంటే కూడా దీనికి బాధ్యత చెప్పేస్తే ఇది సరి చేసేస్తుంది. హీల్ చేశారా మీరు? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమ్మ నీకు ఎలా ఉంది? బాగానే ఉంది గురూజీ. ఆ? బాగానే ఉంది గురూజీ. ఇందాక ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చినట్టు అనిపించింది నీ మనసులో? కొద్దిగా దడగా టెన్షన్గా ఉంది. ఏమో వినబడట్లేదు. కొద్దిగా దడగా టెన్షన్గా ఉంది. ఎప్పుడు? ఇప్పుడు ఫ్రీగానే ఉంది. ఇప్పుడు ఫ్రీగా ఉందా? ఫ్రీగానే ఉంది గురూజీ. మనం ఎలా చేస్తామనేది మన మనసుతో భావనతో ఉంటుంది. కానీ డివైన్కి మనం సరెండర్ అయిపోయినప్పుడు, డివైన్కి మనము ఓబే అయిపోయినప్పుడు ఆయన చేస్తాడు. ఎలా చేస్తాడనేది, ఎలా చేయాలనేది. ఇప్పుడు ఇక్కడి వరకు సర్చింగ్ని తీసుకోండి. ఇప్పుడు తర్వాత ఆ భయం రాదా అంటే వస్తుంది. కంటిన్యూస్ చదవండి. ఆయన పక్కకెళ్ళంటారు, ఎవరో ఒకరు చదవండి.
గ్రూప్లోకి వెళ్ళండి అమ్మా. లలిత, గురుజీ హరే కృష్ణ. చదువుతున్నాను గురుజీ. గురుజీ నేను వచ్చాను. మనసు మరి చదవండి ఎవరో ఒకరు. చదవండి. మనసుని హీల్ చేసుకోవడం. కట్టుబాట్లు అనేవి మనిషిని ఒక క్రమబద్ధంగా చేయడానికి లలిత నీ సరిగా ఉండదు. అనేవి మనిషిని బందీగా చేయడం నడవాలి. మనసుని హీల్ చేసుకోవడం, కట్టుబాట్లు అనేవి మనిషిని ఒక క్రమబద్ధంగా చేయడానికి, అంతేగాని కట్టుబాట్లు అనేవి మనిషిని బందీగా చేయడానికి కావు. ఒక మనిషి క్రమశిక్షణ జీవితంలో నడవాలి అంటే, జీవితం నిలబడాలి అంటే కట్టుబాట్లు అవసరం. కానీ ఆ కట్టుబాట్లు అనేవి మనసుపై ప్రభావం చూపే విధంగా ఉండకూడదు. గురుజీ వినపడదా? వినపడుతుంది, చదవండి. ఆ కట్టుబాట్లు అనేవి మనసుపై ప్రభావం చూపే విధంగా ఉండకూడదు. దీనివల్ల అనారోగ్యం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందు నిమిత్తం ఆ కట్టుబాట్లకు దూరంగా ఉండటం మంచిది. కానీ అర్థం చేసుకుని ముందుకు వెళ్తే ఇక్కడ ఆగండి. ఇప్పుడు ఆ కట్టుబాటు అనేది నా జీవితానికి ఇబ్బందిగా ఉంది అని తలంచినప్పుడు ఆ కట్టుబాటు నుంచి మనం బ్రేక్ చేసి బయటికి రావచ్చు. కానీ బయటికి వచ్చిన ఇప్పుడు ఈ రిలేషన్ ఉంది, ఈ రిలేషన్లో నేను నా భాగస్వామితో నా జీవితం ఇబ్బందిగా ఉంది, ఈ కట్టుబాటు నాకు ఇబ్బందిగా ఉంది, నేను బయటకు వచ్చాను. ఓకే, నేను జీవించగలనా? ఇక్కడ మళ్ళీ బయటకు రావచ్చు, బ్రేక్ చేసి నువ్వు రావచ్చు, నీకు అవకాశం ఉంది. ఎందుకంటే నువ్వు స్వేచ్ఛ జీవి కాబట్టి, నువ్వు ఫ్రీ బౌర్డ్ కాబట్టి, నీ విల్ నీ చేతిలో ఉంది కాబట్టి నువ్వు బయటకు వచ్చావు. బయటకు వచ్చినా కానీ నువ్వు సొంతంగా ఒంటరిగా జీవించగలవా అంటే, జీవిత భాగస్వామి అన్నానంటే జీవిత భాగస్వామి అనే కాదు, నేను బయటకు వచ్చినా కానీ నేను మరలా ఇంకొకరి సాంగత్యంతో ఉండాల్సిందే. దానికి కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. లేదు, ఒంటరిగా జీవిస్తున్నాను, మరి ఒంటరిగా జీవించడం అనేది కూడా ఒక కట్టుబాటే. ఒంటరిగా జీవించడం అనేది కూడా ఒక కట్టుబాటే. మరి ఈ కట్టుబాటులో కూడా నేను ఉండగలనా అంటే, నువ్వు ఇలా తిరిగినా అలా తిరిగినా జీవితం మొత్తం ఒక క్రమశిక్షణతో కూడిన జీవితమే ఉంటుంది, వేరేది లేదు. ఇప్పుడు నా జీవిత భాగస్వామి అవ్వచ్చు, నా సహచరులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వారి యొక్క మానసిక స్థితి ఒక విధంగా ఉంటుంది, నా యొక్క మానసిక స్థితి ఒక విధంగా ఉంటుంది. మరి మా యొక్క మానసిక స్థితులు కలవడం లేదు ఎట్లా అంటే, చాలాసార్లు మీకు చెప్పాను, మీరు శరీరాన్ని చూస్తున్నారు కానీ శరీరంలో ఉన్న భావనని చూస్తున్నారు కానీ, శరీరం నుంచి వచ్చే భావనను చూస్తున్నారు కానీ శరీరంలో ఉన్న ఆత్మ పదార్థాన్ని చూడడం లేదు. ఎప్పుడైతే మీరు శరీరంలో ఉన్న ఆత్మ పదార్థాన్ని చూసి ఎదుటి శరీరంలో ఉన్న ఆత్మ పదార్థాన్ని చూసారో, ఎదుటి శరీరంలో ఉన్న ఆత్మ పదార్థము ఈ శరీరంలో ఉన్న ఆత్మ పదార్థము రెండు ఒక్కటే అని అనిపించినప్పుడు, నేను ఆత్మ పదార్థంతోనే జీవిస్తున్నాను అనిపించినప్పుడు, ఇంక మనం శరీరాలను చూడము, మనస్సులను చూడము, భావాలను చూడము, గుణాలను చూడము. ఇది దైవత్వము. హీల్ చేసుకున్నాము కానీ నేను ఈ దైవత్వంలోకి వెళ్ళకపోతే మరలా నా భయము నాకు పునరావృతం అవుతుంది. బాహ్యం వేరు అంతరం వేరు కాదు, భౌతికత్వం వేరు ఆధ్యాత్మికత్వం కాదు, రెండూ ఒక్కటే. ఆధ్యాత్మికత్వం అని ఇన్ను, భౌతికత్వం అనేది యాంగో. ఇన్ నుంచి యాంగ్కి, యాంగ్ నుంచి ఇన్నికి ఇలా జరుగుతూనే ఉంటుంది, రెండు కలిపి ఇక్కడే. ఇంకా చదవండి గురుజీ. స్క్రీన్ తడతడ పోతుంది, లైట్ ఆఫ్ అవుతుంది. సరే గురుజీ, ఆ కట్టుబాట్లకు దూరంగా ఉండటం మంచిది. కానీ అర్థం చేసుకునే ముందుకు వెళితే ఆ కట్టుబాట్లు అనేవి నీకు పనికొచ్చే విధంగా ఉన్నట్టు తోస్తుంది. ముఖ్యంగా అర్థం చేసుకోవడం అంతే అనేది ఇక్కడ ప్రధానం, అంతేగాని నియంత్రించడం కాదు. ఇది అంటే మనకి అర్థం చేసుకుని ముందుకెళ్ళడమే తప్ప నియంత్రించడం కాదు.
ఈ నియంత్రిస్తూ పోతూ ఉంటే మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళము. ఇది రైట్ కాదు, ఇది సరి కాదు, ఇది ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అనుకుంటూ నాకు ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి అనుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుంది, ఇలా లేక అనుకోలాగా ఉండడం వల్ల మనకి జీవితం అంటే భయం వేస్తుంది, మనుషులంటే భయం వేస్తుంది, వ్యవహారాలంటే భయం వేస్తుంది, ఉద్యోగాలంటే భయం వేస్తుంది. ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక ఒక పరిధి ఉంటుంది, ఇంతవరకు పని చేయాలి, ఇలా పని చేయాలని. ఇప్పుడు ఎంటర్ అయ్యే ముందర నేను అనుకుంటాను నాకు జీతం అవసరం కాబట్టి ఆ ఉద్యోగం నాకు కావాలనుకుంటాను. వెళ్ళిన తర్వాత ఆ పని ఎక్కువైపోతుంది అనుకుంటాను, ఆ స్ట్రెస్ ఎక్కువైపోతుంది అనుకుంటాను. ఏముంది, ఈ స్ట్రెస్ ఎక్కువైపోతుంది, నాకు పనులు ఎక్కువ చెప్తున్నారు అన్న భావన వచ్చిన వెంటనే నీలో ఒక బాధ వస్తుంది. ఆ బాధ రావడంతోనే ఒక భయం ఏర్పడుతుంది. ఆ భయంతోనే నీకు అనారోగ్యం వస్తుంది. కాదు నేను తీసుకుంటున్నందుకు గాను ఇంత వర్క్ ఉంటుంది అని నేను ముందుగానే తెలుసుకుని ఎంటర్ అయినప్పుడు నాకు ఆ ఇబ్బంది ఉండదు. లేదు, తెలుసుకున్నాను ఇప్పుడు తెలుసుకున్నాను, ఉండొచ్చా ఉండకూడదా అనేది నా స్వేచ్ఛ మీద, నా విల్లింగ్ మీద ఆధారపడుతుంది. ఇక్కడ కాదు, ఇంకొక దుక్కుని వెళ్ళినా ఉద్యోగం చేయగలిసిందే, ఎందుకంటే నా జీవితం ముందుకు వెళ్ళాలిగా. అక్కడ కూడా అదే పనులు ఉంటాయి, వేరే పనులు ఉండవు. నిన్నెవరు కూర్చోబెట్టి పోషించరు. ఈవెన్ నువ్వు ఎవరితోనూ లేవు, నీకుగా నువ్వు ఉన్నావు, అయినా నీ వద్దకు నీ జీవితము వెళ్ళడానికి ఎవరు పోషించరు. ఈవెన్ నిన్ను పుట్టించిన ఆ భగవంతుడు కూడా నిన్ను పోషించడు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి 8 గంటలకి, అయితే నేను వండుకోవాలి, లేదంటే హోటల్కి వెళ్ళాలి, లేదంటే ఎవరు పెడతారని చూడాలి. సో ఏదైనా చేయడం ఇది, వండుకోవాలన్నా నేనే వండుకోవాలి, హోటల్కి వెళ్ళాలన్నా నేనే వెళ్ళాలి, తినాలన్నా నేనే తినాలి. ఎవరన్నా ఇవ్వాలన్నా నేను ఎదురు చూడాల్సిందే. సో ఎక్కడ లేదు, నువ్వు ఫ్రీ బర్డ్. కానీ నీ కట్టుబాటులో నువ్వు ఉండడం వల్లే నీకు జీవితం వెళ్తుంది. ఇందులోనే ఫ్రీ బర్డ్గా ఉండాలి నువ్వు. ఇది ఎంతవరకు అర్థమైంది? కొంచెం కష్టమే కదా. కొంచెం కష్టమే కానీ కొంచెం కష్టమే కానీ ఇష్టంతో చేసుకుంటే అది కష్టంగా తోచదు. ఇది జీవితం, ఇది ఇలాగే ఉంటుంది. దీనిని మంచిగా మనం తప్పించుకోవడానికి లేదు. దీనిని తప్పించుకోవడానికే మనము గుళ్ళకి వెళ్తున్నాము, గోపురాలకు వెళ్తున్నాము, ఎక్కడెక్కడికో తిరుగుతున్నాము, కానీ ఎక్కడికి వెళ్ళినా మారదు. ఎందుకంటే మనం అర్థం చేసుకునే శక్తి మనలో లేకపోవడము మన బ్యాడ్ లక్. ఇప్పుడు ఆ శక్తిని ఇవ్వమని భగవంతుని వేడుకోవాలి. మనం అర్థం చేసుకునే శక్తిని ఇవ్వమని భగవంతుని వేడుకుంటే, అర్థం చేసుకునే శక్తి వచ్చినప్పుడు ఇంక ఏమీ లేదు, ఎదుటికి ఏమీ లేదు, ఉన్నదంతా నాదే, ఉన్నదంతా నేనే. ఇందాక మా పుష్పవతి తెల్లంది, గురూజీ మీరు అరుణాచలం వచ్చారు కదా నిన్న, అలసిపోయారేమో. ఎందుకు అలసిపోతాను? క్లీనింగ్ చేశారు కదా మీరు, ఆ క్లీనింగ్ చేసుకుంటే ఎందుకు అలసిపోతాను? క్లీనింగ్ చెయ్యాలనే భావన వచ్చింది ఎవరిలోని? నాలోనే. ఎందుకు క్లీన్ చేసుకుంటున్నాను? నేను ఈ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి, ఈ రూమ్లో ఉంటున్నాను కాబట్టి, ఈ రూమ్లోంచి చాలా ఒక ఇంచుమించుగా ఒక 10 రోజులు 15 రోజులు 20 రోజులు ఎన్నాలో నేను లేను కాబట్టి, ఇందులో నెగిటివ్ బీయింగ్స్ వచ్చి ఏర్పడి ఉంటాయి కాబట్టి వాటిని తొలగించాలంటే ఈ క్లీనింగ్ అవసరము అని భావన నాలో వచ్చింది కాబట్టి నేను క్లీన్ చేసుకున్నాను. ఇక నాకు అలసట రాదు. లేదు, ఇప్పుడు నా ఇంటి యజమాని వచ్చి మీరు చాన్నాళ్ళు ఇంట్లో లేరు కాబట్టి మీరు ఇల్లు క్లీన్ చేయండి అన్నారు. ఇప్పుడు వారు ఏ విధంగా చెప్పారో, వారు ఒక విధంగా మనకు అద్దెకిచ్చారు కాబట్టి ఇల్లు బాగు చేయాల్సిన బాధ్యత మనదే కాబట్టి అని వారి యొక్క రైట్స్తో, వారి యొక్క హక్కుతో మనకు చెప్పుండొచ్చు. కానీ ఇక్కడ నా వరకు తీసేసుకుంటే కనుక వారు ఎలా చెప్పినా కానీ, ఎవరు మాట్లాడుతున్న పక్కన మీతో వెళ్ళిపోండి, వారు ఎలా చెప్పినా కానీ ఈ ఇల్లు, ఈ రూమ్లో నేను ఉంటున్నాను కాబట్టి, నేను క్లీన్ చేసుకోవడం వల్ల ఈ శరీరంతో పాటు నేను ఉంటాను కాబట్టి నాకు ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము,
ఆధ్యాత్మిక తత్వముతో జీవించాలంటే నేను క్లీన్ చేసుకోవాలన్న భావన నేను మార్చేసుకుంటే, వాళ్ళు రైట్స్తోనే చెప్పారు, వాళ్ళ హక్కుతోనే చెప్పారు, మీరు క్లీన్ చేసుకోలేదు, ఛానల్ పట్టాల ఉండిపోయింది, దుమ్ము ధూళి పట్టిపోయి ఉంటుంది, క్లీన్ చేయండి అని చెప్పారు వాళ్ళు. ఇక్కడ నా మనసుకి వాళ్ళ మనసుకి విభేదం వస్తే, అంటే యజమాని అయినంత మాత్రం నాకు చెప్తారా అనుకుంటే నాకు బాధ వేస్తుంది, వారికి నాకు మనస్పర్ధ వస్తుంది. కానీ వారు ఎలా చెప్పారో వారికి సంబంధం. నా వరకు నేను తీసుకుంటే ఈ ఇల్లు క్లీన్ చేసుకోవడం వల్ల నేను బాగుంటాను అనుకుంటే కనుక నా భావనలో మార్పు వచ్చేసింది. ఇప్పుడు క్లీనింగ్ చేసుకున్నాను, అది ఇష్టంగా చేసుకున్నట్ట అయిష్టంగా చేసుకున్నట్ట చెప్పండి. ఆ? ఇష్టంగానే చేసుకున్నాను కదా, ఇక్కడ కష్టం ఉండదు. ఇష్టం ఎప్పుడైతే ఉందో కష్టం ఉండదు. అప్పుడు ఇష్టం ఎప్పుడైతే ఉందో కష్టం ఉండదు, కష్టం ఎప్పుడైతే ఉందో ఇష్టం ఉంటుంది. ఇష్టం ఎప్పుడైతే ఉందో కష్టం ఉండదు, కష్టం ఎప్పుడైతే ఉందో కష్టమే ఉంటుంది, అక్కడ ఇష్టం ఉండదు. ఓకేనా? రైట్.